ఈరోజు కూటమిలో భాగమైన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు మూడు పార్టీలు కూడా విజయోత్సవ సభ అని చెప్పుకునే దానికంటే కూడా నయవంచన సభ అని చెప్పుకుంటే చాలా మేలు. ఇది నయవంచన సభ, వంచన సభ తప్ప మరొకటి కాను కూడా కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 65 లక్షలకు బట్టి దాదాపుగా 66 లక్షల మందికి కూడా పెన్షన్లు అనేవి ఇచ్చేవారు. కానీ ఈరోజు కేవలం దాన్ని 6 లక్షల మందికి కూడా యగనామం పెట్టి చనిపోయారనో లేకపోతే ఇతర కారణాల వల్ల కూడా 6 లక్షల మందికి కూడా తీసేసి కేవలం 60 లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. దానికోసం ఏమైనా విజయోత్సవ సభగా దాన్ని మార్చుకొని ఏదో పెద్ద విజయంగా చెప్పుకుంటున్నారేమో, సక్సెస్ఫుల్గా కూడా మేము తగ్గించగలిగినాం, 6 లక్షలు కొత్త పెన్షన్ ఇవ్వలేదని కూడా మాకు తెలియదు. నిరుద్యోగులకు వచ్చేసి 3,000 రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దీనికోసం ఏమైనా వాళ్ళ యొక్క ఘన విజయంగా కూడా ఏమన్నా చెప్పుకో దానికి మాత్రమే ఉపయోగించుకున్నారు దాని.